మాకు పనిచేసేవాళ్ళు కాబట్టి మీకు అభినందనలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక తనయుడు రాష్ట్ర విభజన విభాగ ఉపాధ్యక్షుడు బుట్టా ప్రతుల్ ఆధ్వర్యంలో సోమప్ప సర్కిల్ వద్ద సంస్కరణ సభ జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బుట్టా ప్రతుల్ రాష్ట్ర వీరశైవ లింగాయత అధ్యక్షుడు వై రుద్రగౌడ్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు మాట్లాడుతూ వైఎస్ ప్రజల పట్ల చూపిన ప్రేమ, సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయమని అన్నారు. ఈరోజు మనము ఆరోగ్యశ్రీ హక్కుగా వెళ్ళి ఒక కామన్ పర్సన్ వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో నాకు వైద్యం చేయాలి అనే ఒక హక్కుతో అడగలుగుతున్నాడంటే దాని ఘనత ఓన్లీ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎంతోమంది విద్యార్థులు చదువుకోలేక ఆపేసుకొని అనుకున్న టైంలో వాళ్ళు ఫీ రియంబర్స్మెంట్, రాజశేఖర రెడ్డి గారు ఫీ రియంబర్స్మెంట్తో చదువుకొని మళ్ళీ యూఎస్కి వెళ్ళి మళ్ళీ ఆ కుటుంబం చాలా నిలబడుతుందంటే దానికంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ రెండే కాకుండా కూడా ఆనాడు ఉచిత కరెంటు, రైతులకి ఉచిత కరెంటు అండ్ ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అందించారు రాజశేఖర రెడ్డి. ఇవన్నిటినీ మించి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉత్తి సంక్షేమ పథకాలే కాకుండా డెవలప్మెంట్ కూడా అట్లాగే చేశారు. రింగ్ రోడ్ కానివ్వండి కానీ ఆర్ ఎయిర్పోర్ట్ కానివ్వండి కానీ ఎన్నో హాస్పిటల్స్ కానివ్వండి మెడికల్ కాలేజెస్ కానివ్వండి అన్నీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. అట్లాంటి గొప్ప నేత మన మధ్య లేనందువల్ల చాలా బాధాకరమైనది. మరియు అలాగే ఇదే సంక్షేమంగా ఆదర్శంగా తీసుకొని వారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి గారు గత 5 ఏళ్ళుగా నవరత్నాలను తీసుకొచ్చి మరియు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడము ప్లస్ మళ్ళీ కామన్ పీపుల్కి చాలా హెల్ప్ చేసే పనులు చేయడం కానీ 17 మెడికల్ కాలేజెస్ ఓపెన్ చేయడం కానీ మరి ఎన్నో